హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే చెన్నైలోని టీ నగర్కి అయితే రావడం జరిగింది. సో ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. నేను మీకు ఒక మంచి వీడియోని అయితే నేను తీసుకొస్తున్నాను. టీ నగర్ అనగానే మనకు గుర్తొచ్చేది షాపింగ్. సో నేనైతే షాపింగ్కి అయితే రావడం జరిగింది. సో నేను ఎక్కడున్నాను అనేసి చూపిస్తున్నాను. నేనైతే ఇప్పుడు శ్రావ్స్ శారీ హౌస్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, రామ నిలయం అని చెప్పేసి ఉంది కదా, మన తెలుగు బోర్డ్ అనేది ఉంది. చాలా బాగుంది కదా చూడడానికైతే. సో ఇక్కడైతే నేను షాపింగ్ అనేది వచ్చానమాట. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఎంట్రన్స్లో ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను. శ్రావ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఒక హౌస్ అనమాట. సో ఇది షాపింగ్ సెంటర్ లాగా, షాపింగ్ ఏరియా లాగా అట్లా ఏం కాదు. సో ఇది ఒక హౌస్ అనమాట. సో హౌస్లోనే వీళ్ళు శారీస్ అనేటివి పెట్టారు. లోపల ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది క్లియర్గా అయితే చూడండి. శారీస్ బాగా నచ్చే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఈ వీడియో. ఈ కంప్లీట్గా అవుట్స్కట్స్ నేను ఎందుకు చూపిస్తున్నాను హౌస్ అనేది అంటే, మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం గుర్తుండాలి అనే ఉద్దేశంతోనే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి మీకు ఈ శారీస్ అన్నీ నచ్చితే కానీ మీరు ఇక్కడికి రావచ్చు అనే ఉద్దేశంతోనే నేనైతే క్లియర్గా అవుట్ సైడ్ రోడ్డు ఇవన్నీ క్లియర్గా నేను చూపిస్తాను అనమాట. సో డీటెయిల్ అనేది ఉండాలి కదా. సో ఇక్కడ వీళ్ళు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. నేనైతే ఎంట్రన్స్లో ఉన్నాను, లోపలికైతే వెళ్తున్నాను. చాలా చక్కగా ఉందనమాట ఎంట్రన్స్లోనే మీకు. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. ఈ హౌస్లో వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి అనేసి ఉంటుందన్నమాట. సో అదే ఇక్కడ బోర్డు పైన అయితే రాయడం జరిగింది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుంది. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్స్ కానీ హీరోస్ అందరూ ఈ టీ నగర్లోనే ఉన్నారనమాట. హౌసెస్లో రెంట్స్ తీసుకొని అలా అంతా ఉన్నారనమాట. సో అందుకే ఎందుకో తెలియదు కానీ ఇక్కడ టీ నగర్ అంటేనే ఒక రకమైన ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. సో లోపలికైతే వచ్చేసాను. ముందుగా ఇక్కడ చూడండి, ఆర్ట్ వీళ్ళు ఇక్కడ కృష్ణుడు బొమ్మ, రాధ బొమ్మ, అసలు చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికైతేను. నేను ఇవైతే క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను. ఒక మంచి కల్చర్కి సంబంధించిన ఆర్ట్ అనేది వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. చాలా పెద్దగా ఉందన్నమాట ఈ మొత్తం కంప్లీట్గాను. అసలు చాలా హైట్గా పెద్దగా ఉందన్నమాట ఈ విగ్రహం అనేది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, బాగా అలంకరించారు కూడాను. అన్ని ఓల్డ్ సంబంధించిన ఆర్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. శారీస్కి సంబంధించిన ఆర్ట్ కానీ ఇలా. సో మొత్తానికైతే షాప్ అనేది అంటే హౌస్ అనేది షాప్ అనేది ఇలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి, వీళ్ళు ఎలా అరేంజ్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి నేను చెప్పాను కదా. శ్రావ్స్ దీని పేరు అంటే ఈ షాప్ పేరు వచ్చేసి శ్రావ్స్ అనమాట. కానీ ఒక హౌస్లో ఉంటుంది. ఇది షాప్ అనాలో హౌస్ అనాలో నాకు అర్థం కాలేదు. మొత్తానికైతే మనం ఇప్పుడు మొత్తం షాప్ మొత్తం ఒకసారి చూపించి ప్లస్ శారీస్ కూడా ఇక్కడున్న డిఫరెంట్ శారీస్ అప్ టు డేట్ కలెక్షన్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి మీకైతే క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. అన్ని పట్టు శారీస్, డిఫరెంట్ శారీస్ అనమాట. మెయిన్ థింగ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి డిఫరెంట్గా వీళ్ళు కలర్ఫుల్గా వీళ్ళు అట్రాక్టివ్గా అయితే వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో అందులోనూ రిసీవింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చెన్నైలో తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసినప్పుడైతే తప్పకుండా ఇక్కడికైతే విజిట్ చేయండి. వీళ్ళు ఇక్కడ తెలుగు కూడా వీళ్ళు మాట్లాడతారనమాట. సో దే విల్ అండర్స్టాండ్ చెప్పాలంటే. ఎందుకంటే టీ నగర్లో చాలామంది ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అనమాట టీ నగర్కి వెళ్ళినప్పుడల్లా. సో చూస్తున్నా కదా ఎలా అరేంజ్ చేశారు, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ అని చెప్పేసి. నేను ఒక్కొక్క శారీ డీటెయిల్గా అయితే నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. మొత్తం షాప్ చూసారు కదా. ఇప్పుడైతే నేను ఒక్కొక్క శారీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, అసలు డిఫరెంట్ కలర్ అనమాట. ఇదైతేను మంచి పెద్ద బార్డర్ అయితే రావడం జరిగింది. అందులోనూ ప్రింట్ అయితే రావడం జరిగింది డిఫరెంట్గా. ఇదొక డిఫరెంట్ శారీ. ఇంకొక శారీ అయితే చూడండి, ఇదొక టైప్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అలా ఉంది. బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ పెద్దది వచ్చిందనమాట. బార్డర్ కూడాను కాఫీ కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట చూడ్డానికి అయితేను.
వీడియోలో అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట, డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చూడ్డానికైతే. ఇది వచ్చి పెద్ద బార్డర్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి పూలు ఉన్నాయి దీనికి అంతా పైన అంతా బార్డర్ పైన అంతా కూడాను. ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చాయి అనమాట ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడాను. నెక్స్ట్ చూడండి ఇది రెడ్ కలరు. సో చూడ్డానికైతే ఇది పింకిష్ రెడ్ కాంబినేషన్ అలా ఉంది. దీనికి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. క్లాత్ అయితే అదిరిపోయింది అసలు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి పీకాక్ సంబంధించిన కొన్ని ఆర్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట దీనిపైన. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అయితే చూపిస్తున్నాను. ఎల్లో కలర్ కూడా కంప్లీట్గా శారీ మొత్తం అలా వచ్చేసింది అనమాట. ఎల్లో కలర్ దానికి గోల్డ్ కలర్ జరీ అనేది వచ్చేసింది. అండ్ రెడ్ కలర్ది వీళ్ళు బార్డర్ అయితే బార్డర్ ప్లస్ ఇంకా పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. చాలా బాగుందనమాట ఈ శారీ అయితేను. నేనైతే డీటెయిల్గా అయితే నేను చూపిస్తున్నాను, దగ్గరగా క్లాత్ దాన్ని టచ్ చేస్తూ దాని టెక్స్చర్ ఎలా ఉంది ఏంటి అని క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట ఇక్కడ శారీస్ అయితేను. ఇక్కడ డిఫరెంట్ కలర్ అనమాట. ఇది ఒక సిల్వర్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం శారీ మొత్తం సిల్వర్ కలర్ అనేది ఉందన్నమాట. ఇది సిల్వర్ అనే కాదు, రాగి ప్లస్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట చూడ్డానికైతేను. ఇదైతే చాలా బాగుందనమాట. ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది. కొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుందన్నమాట ఈ శారీ అనేది. కొన్ని కట్టుకుంటేనే చాలా బాగుంటాయి కదా చూడ్డం కంటేను. సో ఇంకొకటి శారీ చూపిస్తున్నాను. ఇది ఆరెంజ్ అండ్ పింక్ బ్లూ కాంబినేషన్ అయితే ఉంది. దీనికైతే టెంపుల్ బార్డర్ అయితే రావడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది అసలు. కలర్స్ అయితే చాలా అట్రాక్టివ్, మంచి మంచి కలర్స్ అయితే చూపించి నేను పర్టికులర్ కలర్ కావాలి, ఈ డిజైన్ కావాలని చెప్పేసి క్లియర్గా అయితే నేను దగ్గరుండి నేను తీసి చూపిస్తున్నాను అనమాట. నాకు ఏవేవి నచ్చుతున్నాయో అవి మాత్రం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి బార్డర్ కానీ ఈ కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకొకటి వచ్చి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట, గోల్డ్. ఇది కూడా 3 కూడా ఉన్నాయన్నమాట ఈ శారీలో. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇలాంటి శారీస్ అప్పట్లో అయితే బాగా కట్టేవాళ్ళు అనమాట. అదొక క్రేజ్ అసలు అప్పట్లో అయితే చెప్పాలంటే. సో ఇంకొక శారీ నేను చూపిస్తున్నాను. ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో ఉండేదే సేమ్ శారీ. ఇందాక నేను చూపించాను కదా అదే సేమ్. కొంచెం డీటెయిల్గా అయితే నేను చూపిస్తున్నాను. నేనైతే ఈ శారీని నేను తీసుకున్నాను అనమాట ఇక్కడైతేను. సో అందుకే 2 సార్లు చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రింట్ వచ్చిందనమాట ఈ శారీకి అయితే. రెడ్ అంటే గోల్డ్ ఇంకా గ్రీన్ ఇలాంటి కాంబినేషన్స్ అనేది డిఫరెంట్గా అయితే రావడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది చూడండి. అసలు చూడడానికి ఎలా ఉంది చూడండి. అసలు కలరే అసలు మామూలుగా లేదు. నేను చూడండి దగ్గర ఉండి టెక్స్చర్ అనేది నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. శారీ చూడండి డిఫరెంట్గా ఉంది అనమాట, యూనిక్గా ఉంది. కలర్ మెయిన్ థింగ్ ఆరెంజ్ కలర్. ఇది కూడా డార్క్ ఆరెంజ్ అండ్ బ్లూ గోల్డ్ కాంబినేషన్ జరీ అనేది పెద్దగా బార్డర్ అయితే వచ్చిందనమాట. నాకు పెద్ద బార్డర్ ఉండేదైతే చాలా ఇష్టం అసలు. సో బేసిక్గా నేను శారీస్ అంతగా పెద్దగా చూస్ చేసుకోను, కానీ ఇక్కడైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఇది చూడండి గ్రీన్ బ్లూ రెడ్ గోల్డ్ కాంబినేషన్, ఇన్ని కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. నేనైతే ఈ కలర్స్ అన్ని నేనంతకు నేను దగ్గరుండి చూస్ చేసి నాకు ఇది చూపించండి ఇది చూపించండి అని నేను చెప్పేసి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. సో అందుకే డీటెయిల్గా అయితే నేను చూపిస్తున్నాను. నాకైతే ఏవి నచ్చాయో, ఏవి డిఫరెంట్గా ఇప్పుడున్న కలెక్షన్ ఎలా ఉంది అనేసి, ఈ ట్రెండ్కి తగ్గట్టుగా ఎలా ఉన్నాయి కలర్స్ చూస్ చేసుకుంటారు యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ, అలాంటివి మాత్రమే నేను తీయించి నేను చూపిస్తున్నాను మీకు. ఇది కూడా చాలా బాగా నచ్చింది. అంటే మమ్మీ వాళ్ళ లాంటి వాళ్ళకి, అత్త వాళ్ళకైతే ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట ఈ కలర్స్ అనేటివి. ఇవన్నీ కూడాను పట్టు శారీస్, ప్యూర్ పట్టు శారీసే అనమాట ఇవన్నీ కూడాను. సో అందుకే ఇంత బాగున్నాయి చూడడానికైతే. ఇది చూడండి బేబీ పింక్ అండ్ బ్లూ గోల్డ్ కాంబినేషన్ అనమాట. ఇది బేబీ పింక్ అని కూడా చెప్పలేను చెప్పాలంటే. సో అదొక డిఫరెంట్ కలర్గా ఉంది. వీడియోలో అయితే మీకు అలా కనిపిస్తుంది, కానీ ఇది ఒక డిఫరెంట్ కలర్. చాలా బాగుందనమాట చూడడానికైతే. కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ శారీ అనేది. బార్డర్ కూడా పెద్దగా వచ్చిందనమాట. ఇంకా పీకాక్ బార్డర్ అనేది వచ్చిందనమాట పెద్దది. అసలు చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఇది చూడండి అన్ని చెక్స్ ఉన్నాయన్నమాట. బ్లూ టెంపుల్ బార్డర్ ప్లస్ బార్డర్ అనేది పెద్దగా వచ్చింది, ప్లస్ అన్ని చెక్స్గా ఉందన్నమాట. మొత్తం బుట్ట అయితే వర్క్ అనేది రావడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. చాలా గ్రాండ్ కూడా ఉందన్నమాట.
ఈ శారీస్ అన్ని ప్రైజెస్ ఎంత తెలుసా, మినిమం 7-8,000 నుంచి 15 to 16-17,000 వరకు ఆ రేంజ్లో ఉన్న శారీస్ అయితే నేను తీసి చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది కూడా చిన్న చిన్న ముగ్గులు, మామూలుగా చిన్నప్పుడు ముగ్గులు అవన్నీ వేస్తుంటాను చూడండి, అలాంటి రెడ్ శారీ. ఇది వచ్చి బ్రౌన్, అంటే ఇది కాఫీ కలర్ అని చెప్పలేను, ఇది బ్రౌన్ రెడ్ కాంబినేషనే డిఫరెంట్గా ఉందనమాట. పెద్దవాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ అనేది చూడడానికైతే. సో యూనిక్గా ఉంది, కలర్ కూడా చాలా యూనిక్గా కనిపిస్తుంది అనమాట నాకైతేను. ఇది వచ్చి గ్రీన్, బ్లూ అండ్ రెడ్ గోల్డ్ కాంబినేషన్. ఇన్ని కాంబినేషన్స్లో అయితే ఈ శారీ అయితే రావడం జరిగింది. పీకాక్ అండ్ ఏంటి మ్యాంగో బార్డర్ అంటారు చూడండి, ఫ్లవర్, మ్యాంగో, పీకాక్ అన్నీ కూడా ఆర్ట్ అనేది ఇక్కడ వీలైతే జరీ అనేది వచ్చిందనమాట బార్డర్లో అయితేను. ఇది కూడా ఒక యూనిక్ ఐటమే అనుకోవచ్చు. నేనైతే బిల్ అయితే తీసుకుంటున్నాను, నేనైతే శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఏ శారీ తీసుకున్నానో నేను ఇందాకే వీడియోలో చూపించాను కదా, సో వాళ్ళైతే నాకు ఇవ్వడం జరిగిందనమాట. సో అసలు రిసీవింగ్ అనేది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కంపల్సరీ రండి చెన్నైకి వచ్చినప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.